రామాలయంలో నగదు చోరీ వివాదం మీద ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ హోస్బులే ఫస్ట్ టైం స్పందించారు. ఇంతవరకు ఆర్ఎస్ఎస్ స్పందించలేదని చెప్పేసి లెఫ్టిస్ట్ మేధావులందరూ పాపం నిద్రాహారాలు మాని వెయిట్ చేస్తున్నారు, ఈయన ఎప్పుడు స్పందిస్తారా, కౌంటర్ ఎలా ఇవ్వాలని. ఆయన మొత్తానికి ఓపెన్గా వచ్చారు హోస్బులే. దత్తాత్రేయ హోసబలే గారు నిన్న మాట్లాడిన విధానం చాలా, ఒక రకంగా చెప్పాలంటే కోట్లాది మంది హిందువులు ఏదైతే భావిస్తున్నారో అవే భావనల్ని ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ హోసబలే గారు మాట్లాడారు. ఆయన కూడా చాలా స్పష్టంగా చెప్పారు, అందులో దాపరికం కూడా ఉండాల్సిన అవసరం లేదు. నిజానికి ఈ టైంలో అయోధ్య ఇష్యూ రాగానే ఆల్మోస్ట్ చాలా మంది జాతీయవాదులు లేకపోతే హిందువులు, కోట్లాది మంది రామ భక్తులు వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా అయ్యో ఏమైపోయాను, ఎంత దారుణంగా ఇది జరిగింది అని బాధపడ్డారు. అందులో నేను కూడా ఒకండి. లిటరల్లీ అయోధ్యలో జరగాల్సింది కాదు, ఇది నగదు చోరీ జరగాల్సింది కాదు అనేది అందరం అనుకునేది. సో అదే విషయాన్ని ఆయన కూడా చెప్పారు. దత్తాత్రేయ హోసబలే గారు కూడా అన్న మాట ఏంటంటే డీప్లీ పెయిన్ఫుల్ అనే మాట వాడారు. చాలా బాధాకరంగా ఉంది. ఎట్ ద సేమ్ అయోధ్య కోసం ప్రాణాలు అర్పించినటువంటి అనేక మంది మహానుభావులు, త్యాగధనులు ఉన్నారు. కొన్ని వందల సంవత్సరాలుగా దీని గురించి పోరాటం జరుగుతోంది. ఎంతో మంది ఆకాంక్షలు ముడిపడి ఉన్నాయి. ఈ విషయంలో ఎవరైతే దోషులు ఉన్నారో ఆ దోషులకు కఠినమైన శిక్షలు పడే విధంగానే సిట్ విచారణ జరుగుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ యూపీ ప్రభుత్వం ఆల్రెడీ సిట్ విచారణ వేగంగా కొనసాగిస్తోంది. సో ఈ నేపథ్యంలో అయోధ్య విషయంలో నగదు చోరీ చేసినటువంటి వాళ్ళ విషయంలో కఠిన చర్యలు ఉండాలని నేను కోరుతున్నానని చెప్పారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇదే సమయంలో దీన్ని అదునుగా చూపి హిందూ ధర్మంపై దాడి చేసేటువంటి గుంటనక్కలు, కుట్రలు పన్నేవాళ్ళు వీళ్ళ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని ఒక పిలుపునిచ్చారు దత్తాత్రేయ హోసబలే గారు. సరే, నిజంగానే అయోధ్య ఇష్యూలో ఈ నగదు చోరీ జరగగానే అందరం కూడా అరే ఎందుకు ఇట్లా అయిపోయింది అని అందరూ మాట్లాడుతున్నారు. నేనంటాను, నిజంగా మాట్లాడితే తెలిసింది ఫస్ట్ పాయింట్, అక్కడ సిస్టమిక్ లోపం వల్ల జరిగినటువంటి ప్రాబ్లం ఇది. సిస్టమ్ అంటే అక్కడ సిస్టమ్స్ లేవు నిజంగా. అంటే ఏదైనా ఒక ఆలయాన్ని నిర్వహిస్తున్న సమయంలో నిధులకు సంబంధించి ఎప్పుడైతే ఎక్కడి నుంచి నిధులు వచ్చాయో ఆ నిధులను అకౌంట్స్ లోకి ఎలా తీసుకొస్తాము, లేదా హుండీలో ఉన్నటువంటి డబ్బులను లెక్కించే టైంలో ఎటువంటి ప్రోటోకాల్స్ ఉండాలి, విజిలెన్స్ ఎలా ఉండాలి, అంటే ఉద్యోగుల చేతివాటం ఉండకుండా ఏం చేయాలి, ఇట్లాంటి ప్రోటోకాల్స్ ఉంటాయి చూసారా. ఫాలో అవ్వడం సెక్యూరిటీ గేట్లు ఉంటాయి లోపలికి వెళ్ళడానికి, చాలా ఉంటాయి. 12 సెక్యూరిటీ గేట్లు వర్షంబడి ఉంటాయి. అవి దాటుకుని లోపలికి వెళ్ళిన తర్వాత విరాళాలు స్వీకరించడానికి ఒక్కటే కౌంటర్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అక్కడే జరిగింది ఇది. అదే. అండ్ ఇంకోటి, ఇంటి దొంగలే తప్పు చేస్తే ఏం చేస్తాం మనం, పక్కనున్న వాళ్ళే చేస్తే, లోపల ఉన్న వాళ్ళే తప్పు చేస్తూ ఉంటే ఎంతైనా కష్టమే. కాకపోతే విజిలెన్స్ కరెక్ట్గా ఉండాలి. అందుకే ఇట్లాంటి వాటి కోసమే కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి మన దగ్గర. నాకు బాధ అనిపించేది ఏంటంటే అయోధ్య అనేది నిజంగా ఒక మోడల్ వాసు గారు. ఎట్లాంటి మోడల్ అంటే మనం చాలా రోజుల నుంచి చూస్తున్నాం ఆలయాలు నిర్వహించేటువంటి విధానాల్లో ఒక 3-4 విధానాలు ఉన్నాయి మనకి. ఒకటి ఒక ధర్మకర్తల మండలి ఏర్పడి, మళ్ళీ మామూలుగా పల్లెటూళ్ళలో ఏం చేసేవాళ్ళం, ఒక ధర్మకర్తలు ఉండేవాళ్ళు, వాళ్ళు ఆలయానికి సంబంధించిన నిధులు ఇచ్చేవాళ్ళు, ఆ అర్చకులు నడిపించేవాళ్ళు, ఇట్లా నడిచేది. ఆలయానికి సంబంధించిన మాన్యాలు ఉండేవి, పొలాలు లేకపోతే వాటికి సంబంధించిన అసెట్స్ ఉంటే వాటి నుంచి వచ్చే ఆదాయంతో ఆలయం నడిచేది. ఇదొక పద్ధతి. సో కొంతకాలం తర్వాత మనం ఏం చేసాము, వాటిని ఈ డెమోక్రటిక్ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేసాము, ఆ ఊర్లో ఉండే గ్రామ పెద్దలు, సర్పంచులు లేకపోతే ఆ పర్టికులర్ వ్యవస్థలో ఉండేటువంటి వాళ్ళను అనుసంధానించబడ్డ వ్యవస్థలు ఉన్నాయి. కొంచెం హుండీ ఆదాయం పెరిగిన ఆలయాలకైతేనేమో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఎంటర్ అయింది. వన్స్ ఎండోమెంట్స్ ఎంటర్ అయిన తర్వాత ఐఏఎస్ ఆఫీసర్లో లేకపోతే ఆ పర్టికులర్ అధికారులని నియమించడం మొదలైంది. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనే ఒక సంస్కృతి వచ్చింది. సో ఉద్యోగులు అయిపోయారు, ఆలయాన్ని నిర్వహించడానికి ఉద్యోగులు వచ్చేసారు. భక్తులు అండ్ ఒక చాలా సంవత్సరాలుగా వారసత్వంగా వస్తున్నటువంటి ధర్మకర్తల పరంపర కాస్త పోయి కేవలం ఒక సిస్టమ్ డ్రివెన్ అప్రోచ్ వచ్చేసింది. ఈ సిస్టమ్ డ్రివెన్ అప్రోచ్ వచ్చిన తర్వాత ప్రభుత్వ కంట్రోల్లో ఉన్నటువంటి ఆలయాల్ని ప్రభుత్వం చేతివాటం పెరిగిపోయింది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పొలిటికల్ నియామకాలు చేస్తున్నారు కమిటీల్లో, అండ్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఈ ఆలయాల్లోకి వచ్చిన హిందీ ఆదాయాన్ని మొత్తాన్ని వీళ్ళు కబలిస్తున్నారు, సెక్యులర్ వాటి కోసం ఖర్చు చేస్తున్నారు. ఇట్లాంటి వాటి అన్నిటి క్వశ్చన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ మధ్య ఒక క్రిస్టియన్ ఆర్గనైజేషన్ నుంచి లేకపోతే ఒక ఇస్లామిక్ ఆర్గనైజేషన్ నుంచి వసూలయ్యే ఫండ్స్ ద్వారా చేయగలరా, సెక్యులర్ వర్క్స్ కి పెట్టగలరా? ఇప్పుడు అదే క్వశ్చన్ నేను అడుగుతున్నది కూడా. ఇప్పుడు వక్ఫ్ ప్రాపర్టీస్ ఎన్ని అన్యాక్రాతమయ్యా, అసలు వక్ఫ్ ప్రాపర్టీస్ పేరుతోటి ఎంత దోచుకున్నారు, ఎన్ని భూముల్ని ఆక్రమించుకున్నారు, వీటి మీద నిజంగా చర్చ జరగదు. అదంతా వాళ్ళ ప్రాపర్టీ, మాకు సంబంధం లేదు. ఓకే, సంబంధం లేదనేస్తారు సింపుల్ గానే. ఇప్పుడు క్రిస్టియన్ పాస్టర్ల మీద ఎంతమంది మీద అవినీతి ఆరోపణలు లేవు? దశమ భాగం పేరిట 10% పేరిట ఎంతో మంది అంటే ప్రైవేట్ ఎంటిటీస్ అవి
చర్చ్ హస్ బికమ్ ఎ ప్రైవేట్ ఎంటిటీ అన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ అయోధ్య ప్రైవేట్ ఎంటిటీగా మారకూడదు, అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ దీన్ని కబళించే ప్రయత్నము చేయకూడదు. ఆ రెంటికి మధ్య అనుసంధానించబడేటువంటి ఒక మోడల్ గా అయోధ్యను తీసుకొచ్చారు. ప్రైవేట్ ట్రస్ట్లు నడిపించుకునే ఆలయాలు ఒకవైపు, గవర్నమెంట్ పూర్తిగా నడిపించే ఆలయాలు ఒకవైపు ఉంటే మధ్యలో ఉండేటువంటి ఒక రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అనేది ఒకటి ఏర్పాటు చేసి ఇందులో సచ్చీలుని లోపల పెట్టి అండ్ ప్రభుత్వానికి దీనికి మధ్యలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఇది ఒక మోడల్ గా ఉండాలనేది ఒక సంకల్పం. పెయిన్ఫుల్ గా అనిపించలేదు సార్. పరమహంస పరివ్రాజకాచార్య రామభద్ర ఆచార్య, ఆయన కళ్ళు లేవు. అలాంటి మహానుభావులు వాళ్ళు దే హావ్ డెడికేటెడ్ ఎంటైర్ దైర్ లైఫ్ ఈ గొప్ప ఆలయం రూపొందటం కోసం. అలాంటి చోట ఈ అవినీతి జరిగినప్పుడు హిందువు రామభక్తుల గుండెలు సహజంగానే ద్రవిస్తాయి. కరెక్ట్. సో దీని మీద ఒక కరెక్ట్ యాక్షన్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఇనిషియేట్ చేసింది. సవ్యంగా నడవాలి అండ్ దోషులు ఎవరున్నా సరే వదిలిపెట్టే పరిస్థితి ఉండకూడదండి. దోషులు ఎవరైనా సరే అండి, నిజంగానే. ఇప్పుడు చంపత్ రాయ్ గారు జూలై 6వ తేదీన ఈ ఆయన వాదనలు వినిపిస్తారు సిట్టు ముందు. అండ్ చంపత్ రాయ్ పాత్ర గురించి కూడా ఇప్పుడు చర్చ విపరీతంగా నడుస్తున్నటువంటి టైంలో ఎస్ నిజంగానే ఆరోపణలు వచ్చిన సందర్భంలో, అభియోగాలు ఉన్న సందర్భంలో దాన్ని ఫేస్ చేయాల్సిందే. ఎవరైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా సరే ఫేస్ చేయాల్సిందే. అయోధ్య అనేది అది కేవలం ఒక గుడిగా చూడాల్సిన అవసరం లేదు. అది ఒక సాంస్కృతిక చిహ్నం, భారతీయ సాంస్కృతిక వైభవానికి ప్రతీక, కొన్ని శతాబ్దాల పోరాటానికి ఫలితంగా వచ్చినటువంటి భవ్యమైన దివ్యమైన రామ మందిరం. సో దాన్ని మనము ఆ పవిత్రతకు భంగం వాటిల్లే విధంగా ఎవరు చర్యలు తీసుకున్నా, ఎవరు కొంత ప్రయత్నం చేసినా గానీ వాళ్ళ మీద కఠినమైన చర్యలు